హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగుల పీఆర్సీ, ఈహెచ్ఎస్‌పై సీఎస్‌తో సీఎం భేటీ, పీఆర్సీ నివేదికపై సీఎం రివ్యూ మీటింగ్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఉద్యోగ సంఘాలు జేఏసీ అల్టిమేటం మా డిమాండ్లు నెరవేర్చకపోతే ఉద్యమమే ప్రభుత్వానికి నోటీసులు జారీ. ఉద్యోగులు, గెజిటెడ్ ఆఫీసర్లు, ఉపాధ్యాయులు, కార్మికులు మరియు పెన్షనర్ల హక్కుల సాధనకై ఏర్పడినటువంటి జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ ప్రభుత్వం తమ దీర్ఘకాలిక సమస్యల పట్ల చూపుతున్న నిర్లక్ష్య వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జేఏసీ చైర్మన్ శ్రీ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ శ్రీ ఏలూరి శ్రీనివాసరావుల ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, చీఫ్ సెక్రటరీకి ఒక అధికారిక లేఖ ద్వారా తమ నిరసన మరియు భవిష్యత్ కార్యాచరణను తెలియజేశారు. ప్రభుత్వానికి సమర్పించిన నోటీసు యొక్క ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే, ప్రభుత్వ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లపై తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రానందున ఉద్యమ కార్యాచరణకు నోటీసు జారీ చేయడం గురించి చర్చించారు. ఇక ప్రభుత్వ నిర్లక్ష్యంపై తీవ్ర అసంతృప్తి. గత కొద్ది కాలంగా ఉద్యోగ సంఘాలు తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి అనేకసార్లు తీసుకొచ్చినప్పటికీ, ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాలేదని జేఏసీ ఆరోపించింది. ఈ ఉదాసీనత వైఖరి ఉద్యోగులు మరియు పెన్షనర్లలో తీవ్ర ఆందోళనను, అసంతృప్తిని రేకెత్తిస్తోందని లేఖలో పేర్కొన్నారు. తక్షణమే పరిష్కరించాల్సిన కీలక డిమాండ్లు. జేఏసీ మొత్తం 63 డిమాండ్లను ప్రభుత్వం ముందుంచింది. వీటిలో అత్యవసరంగా పరిష్కరించాల్సిన 6 కీలకమైన డిమాండ్లు మరియు మరొక 57 ఇతర ముఖ్యమైన డిమాండ్లున్నాయి. అత్యంత ప్రాధాన్యత కలిగిన డిమాండ్లలో కొన్ని చూసుకున్నట్లయితే ఉద్యోగ ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ పునరుద్ధరణ. ప్రస్తుత ఈహెచ్ఎస్ పథకం పూర్తిగా విఫలమైందని, ఉద్యోగులకు, పెన్షనర్లకు కార్పొరేట్ హాస్పిటల్స్‌లో సరైన వైద్యం అందడం లేదని జేఏసీ ఆవేదన వ్యక్తం చేసింది. ఈహెచ్ఎస్ ట్రస్ట్‌కు ప్రభుత్వం బకాయి పడినటువంటి నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా ప్రతి నెల 700 కోట్లు విడుదల చేయాలని కోరింది. గత నెల కేవలం 180 కోట్లు మాత్రమే విడుదల చేశారని, జూన్ బకాయిలు 520 కోట్లు మరియు జూలై నెలకు సంబంధించి 700 కోట్లను నిలిపివేసి కలిపి మొత్తం 1,220 కోట్లను తక్షణమే విడుదల చేయాలని స్పష్టం చేశారు. 12వ వేతన సవరణ సంఘం పీఆర్సీ నివేదిక. కొత్త పీఆర్సీ కమిటీ నియామకంలో మరియు నివేదిక సమర్పణలో జరుగుతున్న జాప్యాన్ని తీవ్రంగా ఖండించారు. నివేదికను వెంటనే తెప్పించుకొని వేతన సవరణ అమలు చేయాలని డిమాండ్ చేశారు. గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ జీపీఎస్ అమలు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సీపీఎస్ స్థానంలో పాత పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ తరహాలో ఉద్యోగులందరికీ లబ్ధి చేకూరేలాగా గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ జీపీఎస్‌ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇతర ముఖ్యమైన డిమాండ్లు చూసుకున్నట్లయితే కాంట్రాక్టు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ, ఉద్యోగులకు సంబంధించి ఇతర పెండింగ్ సమస్యల పరిష్కారము. భవిష్యత్ కార్యాచరణ, ఉద్యమ హెచ్చరిక. ప్రభుత్వం తమ డిమాండ్లపై వెంటనే స్పందించి మంత్రుల సబ్ కమిటీతో చర్చలు జరిపి నిర్దిష్ట కాలపరిమితిలో పరిష్కార మార్గాలను చూపకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణను చేపట్టక తప్పదని జేఏసీ స్పష్టం చేసింది. దశల వారీగా నిరసన కార్యక్రమాలు, చివరికి సమ్మెలు కూడా వెనుకాడబోమని హెచ్చరించింది. ఈ లేఖ తెలంగాణ ప్రభుత్వానికి మరియు ఉద్యోగ సంఘాల మధ్య పెరుగుతున్న అంతరాయానికి నిదర్శనంగా నిలుస్తోంది. ప్రభుత్వం వెంటనే స్పందించి జేఏసీ నాయకులతో చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టకపోతే రాష్ట్రంలో ఉద్యమ వాతావరణం నెలకొనే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వం అమలు చేసే ప్రతి సంక్షేమ పథకాన్ని, ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్ళి ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా నిలిచేది ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గం. అలాంటి కీలకమైన వ్యవస్థ పట్ల ప్రభుత్వాలు చూపుతున్న ఉదాసీన వైఖరి, వారి న్యాయమైన హక్కుల పట్ల ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ప్రతి 5 ఏళ్లకోసారి జరగాల్సిన వేతన సవరణ, పీఆర్సీ అమలులో జరుగుతున్న అంతులేని జాప్యం ఉద్యోగుల సహనాన్ని పరీక్షిస్తోంది. గత ప్రభుత్వ నిర్లక్ష్యం, కొత్త ప్రభుత్వంపై ఆశలు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పెడచెవిన పెట్టి వారిని తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ పీఆర్సీ అమలులో తీవ్ర జాప్యం, కరువు భత్యం, డీఏ బకాయిలు, ఇతర సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వారి ఓటమికి కారణంగా నిలిచి ఈ నేపథ్యంలో ఉద్యోగ అనుకూల ప్రభుత్వంగా
ప్రచారం చేసుకుంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ వర్గాలు ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. కానీ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 ఏళ్లు కావస్తున్నా వారి పరిస్థితిలో మార్పు రాకపోవడం గమనార్హం. పీఆర్సీ అమల్లో జాప్యం, ఆర్థిక నష్టం. మొదటగా పీఆర్సీ గడువు 2023 జూలై 1వ తేదీకి ముగిసి నేటికి 2 ఏళ్లు పూర్తయింది. అంటే ఉద్యోగులు 2 ఏళ్లుగా తమకు రావాల్సిన వేతన ప్రయోజనాలను కోల్పోతున్నారు. గత ప్రభుత్వం 2023 అక్టోబర్‌లో రెండో పీఆర్సీ కమిటీని నియమించింది. ఆ కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించినప్పటికీ కొత్త ప్రభుత్వం ఇంతవరకు దానిని అమలు చేయకపోవడం ఉద్యోగ సంఘాల్లో తీవ్ర అసంతృప్తికి కారణమవుతోంది. రాష్ట్రంలో ఎక్కడ ఇద్దరు ఉద్యోగులు కలిసినా ఈసారైనా పీఆర్సీ ఎంత ఫిట్‌మెంట్ ప్రకటిస్తారు? ఎప్పుడు అమలు చేస్తారు? అనే చర్చలు వినిపిస్తున్నాయి. ఈ నిరీక్షణ వారిలో మానసిక ఆందోళనను పెంచుతోంది. పెండింగ్‌లో డీఏలు, పెరుగుతున్న ఆర్థిక భారం. పీఆర్సీ సంగతి పక్కన పెడితే నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్న ఈ రోజుల్లో పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రతి 6 నెలలకోసారి ప్రభుత్వం మంజూరు చేయాల్సిన కరువు భత్యం డీఏ పొందడం ఉద్యోగుల హక్కు. కానీ ప్రభుత్వం నేటికి 5 డీఏలను పెండింగ్‌లో పెట్టింది. ఇది వారి కొనుగోలు శక్తిని దెబ్బతీసి కుటుంబాలను ఆర్థికంగా చిదిమేస్తోంది. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో చూపిస్తున్న శ్రద్ధ ప్రభుత్వంలో భాగమైన మాపై ఎందుకు లేదు అని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీఏలు ఇవ్వడానికే మీనమేషాలు లెక్కిస్తున్న ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయల భారం పడే పీఆర్సీని ఇంకెప్పుడు అమలు చేస్తుందనైతే వారు ప్రశ్నిస్తున్నారు. గొంతెమ్మ కోరికలు కావు, ఇవి రాజ్యాంగబద్ధమైన హక్కులు. ఉద్యోగులు కోరుతున్నవి గొంతెమ్మ కోరికలు కావు. పీఆర్సీ, డీఏలు అనేవి ప్రభుత్వాలు కల్పిస్తున్న రాయితీలు అంతకన్నా కావు. అవి ఉద్యోగులకు రాజ్యాంగబద్ధమైన హక్కులు. ప్రభుత్వానికి వెన్నెముకగా నిలిచి అహర్నిశలు శ్రమిస్తున్న ఉద్యోగుల సంక్షేమాన్ని పట్టించుకోవడం ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం. ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఉద్యోగుల సహనాన్ని పరీక్షించడం మానుకోవాలి. పెండింగ్‌లో ఉన్న 5 డీఏలను వెంటనే విడుదల చేయాలి. రెండో పీఆర్సీ కమిటీ నివేదికను బహిర్గతం చేసి ఉద్యోగ సంఘాలతో చర్చించి గౌరవప్రదమైనటువంటి ఫిట్‌మెంట్‌తో వేతన సవరణ తక్షణ అమలు చేయాలి. లేని పక్షంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఆగ్రహానికి గురికాక తప్పదని, వారి హక్కుల సాధన కోసం ఉద్యమ బాట పట్టక తప్పదని అయితే ప్రభుత్వం గ్రహించాలి అని చెప్పి ఉద్యోగ పెన్షనర్స్ అయితే ఈ విధంగా హెచ్చరిక జారీ చేస్తున్నారనమాట. సో, ఏదైతే డీఏలు ప్రతి 6 నెలలకోసారి ప్రకటించాల్సిన డీఏ, ప్రతి 5 ఏళ్లకోసారి ప్రకటించాల్సినటువంటి పీఆర్సీ. సో, పెరిగిన ధరలకు ఆధారంగా వీటిని ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం అందిస్తూ ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు అందించడంలో తీవ్ర జాప్యాలైతే జరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగ పెన్షనర్స్ ఈ విధంగా ఆగ్రహానికి గురి అవ్వడము జరుగుతోంది. సో, దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.